వ్యక్తిని కించపరుస్తూ అదేవిధంగా మొన్న మా కాపు సోదరుడు ఈ మండలానికి చెందిన మింగి లక్ష్మీనారాయణ పైన మీరు అందరూ చూస్తుండగానే పోస్టులు పెట్టారు. అతను ఏం తప్పు చేశాడు? అతను రేపొద్దున్న ఎవరికే ఆపద వచ్చినా, ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా ఆయనే స్పందించి ఆయన కుటుంబ సభ్యుల్లో భావించి మండల ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి మీ అందరికీ తెలుసు ఆయన గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇప్పటికీ కూడా ఆ సేవలు అందిస్తున్నాడు. అలా సేవలు అందించినందుకు ఆయనకి ఇచ్చిన బహుమతి ఆయన పైన మీరు నిందలు మోపి అసభ్యకరంగా అతను తప్పు చేస్తే ఆ తప్పును పెట్టాలి. అసభ్యకరంగా ఆయన పైన పోస్టులు పెట్టి లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళని నిందించి ఒక డమ్మీ అకౌంట్లతో పెడితే మేము పట్టుకోలేము అనుకోకండి. అంత చేతగానోళ్ళం కాదు. మాకు డిపార్ట్మెంట్ పైన నమ్మకం ఉంది కాబట్టి మేము ఇంకా యాక్షన్ తీసుకోలేదు. మేము సిఐ గారిని వేడుకున్నాం. అదే ఇప్పుడు ఎప్పుడో డిఎస్పీ గారు కొత్తగా వచ్చిన శ్రీకాంత్ గారు కూడా ఒక ఆర్టికల్ చదివా. సామాజిక ఫేస్బుక్లు, సోషల్ మీడియాలో అసభ్యకరంగా దయచేసి మీరు ఎవరిని రెచ్చగొట్టద్దు అని. సెల్ ఫోన్ ఉన్నది మీరు ఉపయోగపడే వార్తని కానీ లేదా మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు హయ్యర్ అఫీషియల్స్కి వెళ్ళి చెప్పుకోండి. అంతేగాని ఒక వ్యక్తిని కించపరుస్తూ మీరు ఇటువంటి పోస్టులు పెట్టడం నేను సమంజసం కాదని భావిస్తూ, ఆ తప్పు మా కార్యకర్తలు చేసినా, నా వెంట తిరిగే వాళ్ళు చేసినా నేను తప్పుగానే భావిస్తానని, నేను భవిష్యత్తులో ఇది ఏ పార్టీకి చెందినవారైనా ఇట్లా సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిని కించపరుస్తూ పెట్టడం సబబు కాదని భావిస్తూ, ఇది తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాదని, దీనిని ఎవరు ఎంకరేజ్ చేసినా ఖచ్చితంగా వాళ్ళకి తగిన గుణపాఠం త్వరలో భవిష్యత్తులో ఉంటుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మా కార్యకర్తలకు కానీ అదేవిధంగా తెలుగుదేశం నాయకుల పైన కానీ ఇదే విధంగా మీరు కానీ గవర్నమెంట్లో ఉన్నా, అది ఏ పార్టీ వ్యక్తి అయినా కానీ మీకు ఉంటే ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పెట్టండి సార్. వైఎస్ఆర్సీపీ నాయకుల పైన పెట్టండి. అక్కడ పెట్టాలంటే మీకు చేత కాదా? ఎందుకని? మీకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏమన్నా అనుబంధం ఉందా? ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంతటి వారితో అయినా నేను పోరాడడానికి సిద్ధమని ఈరోజు మీ అందరికీ కూడా మా నాయకుల పైన కానీ కార్యకర్తల పైన కానీ ఎవరిపైన అయినా కానీ మీరు అసభ్యకరంగా పెట్టాలనుకుంటే ఈ కార్యాలయానికి వచ్చి ఇక్కడ తేల్చుకోండి. అంతేగాని మీరు ఎక్కడో ఏదో ఒక నెంబర్తో ఎవరితో పెట్టించడం సబబు కాదని ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా. రాజా